నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగిందా? ఆయనకు కేంద్రంలోని పెద్దలు మరింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. జనసేన పార్టీ అధినేతగా ఆయన ఇప్పటికే చేరువయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల దగ్గర ఆయన మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే ఇది విషయం కాదు. ఇప్పుడు మరింతగా ఆయన ఇమేజ్ పెరగడానికి కారణం పవన్ నిబద్ధతే అని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ క్రమంలో అందరూ ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. సహజంగా పవన్ కూడా ఇదే చేస్తారని అందరూ అనుకుంటారు. అచ్చంగా కూడా ఇదే జరిగింది. అయితే దీనికి మించి రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం వంటి వాటిని పవన్ వివరించారు. ఈ క్రమంలో 555 కోట్లతో గ్రామీణ సడక్ యోజనను ముందుకు తీసుకువెళ్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రెడిట్ అంతా ప్రధాని సీఎంలదేనని అందరి ముందు చెప్పుకొచ్చారు. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు విని ఊరుకోవడం, 2 చప్పట్లు కొట్టి అభినందించడం వరకు చేస్తారు. కానీ అలా అయితే పవన్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది అని చెబుతాం. కానీ తరువాత విందు సందర్భంగా మాట్లాడిన ప్రధాని పవన్కు చాలా భవిష్యత్తు ఉంది. దేశానికే ఆయన వారసుడు కాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయనను నిశితంగా గమనిస్తున్నా చాలా ఫ్యూచర్ ఉంది అని మోడీ ప్రశంసించడం కాదు, భుజం తట్టి మరీ ప్రస్తావించడం గమనార్హం. సహజంగానే రాజకీయాలలో ఒకరినొకరు పొగుడుకోవడం ఉంటుంది. కానీ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని చేసిన కామెంట్లకు, ముఖస్తుతిగా చేసిన వ్యాఖ్యలకు తేడా ఉన్నట్టుగానే పవన్ విషయంలో మోడీ ఆధారాలను ఆధారం చేసుకుని చేసిన వ్యాఖ్యలు పవన్ ఇమేజ్ను భారీగా పెంచాయి. సనాతన ధర్మం ఒక్కటే ఆయనను మోడీకి చేరువ చేయలేదు. ఆయన అనుసరిస్తున్న విధానాలు, గిరిజనులు, గ్రామాలు అంటూ పెడుతున్న కార్యక్రమాలు వంటివి కూడా మోడీకి, పవన్ను చేరువ చేస్తున్నాయి. ఇదే ఆయన ఇమేజ్ను మరోసారి పైకి పెంచింది.